ఈ డిసిసిబి మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే సీఈఓ నుంచి అదే అప్కా ఎండీ నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు. అంచేత ఎవరో అన్యత భావించకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి 2047 మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష లేదు, ఏమీ లేదు, ఎవరో మాట్లాడొద్దు. మంత్రి గారు సమాధానం చెప్పండి. అధ్యక్ష, సరైనటువంటి సమాధానం మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి సభ్యులు మొదట అడిగారు. మరొకసారి శాసనసభకి 150 కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష, ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి. అధ్యక్ష, డిసిసిబి 2019 నుంచి 24 వరకు అధ్యక్ష భారీ స్థాయిలో చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే డిసిసిబిల్లో కానీ పిఏసిఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష. ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వెంకట్రావు గారు. సొసైటీలో సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే మీకు రిప్లై చెప్తున్నారు, మీరు కౌరులు చెప్తున్నారు. సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష. దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చి సెక్రటరీస్ని డిసిసిబిల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష. ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు. అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం. స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు. చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 9 మాసాల్లో పేపర్లో పడిన గౌరవ సభ్యులు నా కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే సభ్యులు 9 మాసాలు అయిపోయింది, ఎంత రికవరీ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరు అడిగారు అధ్యక్ష. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లో కానీ వచ్చిన ఇష్యూ మీద ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకొని చర్యలు ప్రారంభిస్తే దాని మీద ఇమీడియట్గా కోర్టుకు వెళ్తున్నారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఇమీడియట్గా స్టే చేస్తుంది. మొత్తం మన చేతులన్నీ కట్టేయడం అయిపోతుంది. స్టేలో ఏం చెప్తున్నారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, ఎవరో చెప్పిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు, దీనివల్ల మేము స్టే చేయవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చాయి అధ్యక్ష. అందుకే చేస్తాం, చేసిందైనా ఒక పద్ధతి ప్రకారం, ఏదో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొని ఏదో అమలు చేస్తే ఫలితాలు మనకు రావటం లేదు. అందుకే స్పష్టంగా ఏవైతే ఈరోజు సభ్యులు చెప్పారో నేను నోట్ ఇచ్చాను, మళ్ళీ చదవమంటే చదువుతాను. ప్రతి దాని మీద కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందు ఆఫీసర్స్తో ఒక ఎంక్వైరీ ప్రిలిమినరీగా వేస్తున్నాం అధ్యక్ష. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా తెప్పించుకున్నాం. ఈరోజు సభ్యులు చెప్పిన ప్రతి దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా దగ్గరలో 51 ఎంక్వైరీ చేశాను, 53 ఎంక్వైరీ చేశాను సీరియస్ పెట్టి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా
తొందరగా ఒక టైం బౌండ్ పెట్టి ఇప్పుడే మా సోదరులు నరేంద్ర గారు వాస్తవ అధ్యక్ష కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి అవినీతి